ఓరయ్యో ఓరక్కో ఇదెక్కడ మ్యాచ్ రా బాబు. క్లాస్లో ఫస్ట్ ఉన్న టాపర్లని చివరి బెంచ్ స్టూడెంట్లు వచ్చి చిత్తగొట్టడం ఇవాళ మ్యాచ్లోనే చూసాం. కాటేరమ్మ కొడుకులు పదునైన కత్తుల్ని సానబెట్టి మరీ ఆర్ఆర్కి గట్టిగా దింపారు. ఉప్పల్లో ఎస్ఆర్హెచ్ బౌలర్లు రచ్చరచ్చ చేసి వరుస వికెట్లను తీశారు. ఇషాన్ కిషన్ శివతాండవం చేస్తూ 91 పరుగులు చేసి ప్రత్యర్థి టీంపై చెలరేగిపోయాడు. బలహీనపడిన టీంని ఎవడైనా కొడతాడు, కానీ టాప్లో ఉన్న టీంని కొట్టినోళ్లే అసలైన మొనగాళ్ళు. విధ్వంసం చేసే ఆటగాళ్లు వైభవ్, సూర్యవంశీ, జైస్వాల్ ఈరోజు ఎస్ఆర్హెచ్ వ్యూహాల ముందు 0 పరుగులకే ఘోర ఓటమిని చూశారు. అభిషేక్ శర్మ కూడా మొదటి బంతికే పెవిలియన్ చేరాడు. ఎస్ఆర్హెచ్కి వచ్చిన కొత్త ఉడుకు రక్తాలు ప్రఫుల్ హింజే, సాకిబ్ హుసేన్ కలిసి చెరో 4 వికెట్లను తీసి చరిత్రని తిరగరాశారు. ప్రఫుల్ హింజే మొదటి ఓవర్లోనే ది డేంజరస్ బ్యాటర్లని వైభవ్, సూర్యవంశీని, జూరెల్లని, పెటోరియస్లని 0 పరుగులకే అవుట్ చేసి హ్యాట్రిక్ విజయంతో ఐపీఎల్ 2026 సీజన్లో మొదటి హ్యాట్రిక్ చేసిన ప్లేయర్గా రికార్డుని సృష్టించాడు. వణుకు పుట్టించే ఆర్ఆర్కి ఎస్ఆర్హెచ్ టీమంతా ఆటం బాంబులు పెట్టారు. టాస్ ఓడి మొదటిగా బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ 216 పరుగులు చేసి 6 వికెట్లను నష్టపోయింది. 217 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్ఆర్ని మొదటి బంతి నుండే ఎస్ఆర్హెచ్ బౌలర్లు బలి తీసుకోవడం ప్రారంభించారు. పవర్ ప్లే పూర్తయ్యేసరికి ఆర్ఆర్ 5 వికెట్లను కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆర్ఆర్ టాప్ ఆర్డర్ అంతా కుప్పకూలిపోయింది. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో 159 పరుగులకే ఆర్ఆర్ ఆల్అౌట్ అయిపోయింది. 57 పరుగుల తేడాతో ఘన విజయం సాధించారు ఎస్ఆర్హెచ్. ఒక్కటే దెబ్బకు ఎస్ఆర్హెచ్ పాయింట్ల పట్టికలో ఏ స్థానానికి వెళ్ళిందో తెలుసా? అసలు ఎస్ఆర్హెచ్ ఎలాంటి ప్లానింగ్తో టాప్లో ఉన్న ఆర్ఆర్ని కుప్పకూల్చిందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఆర్ఆర్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా మ్యాచ్ జరుగుతుంది. ఎస్ఆర్హెచ్ నుండి ఓపెనర్ బ్యాటర్స్గా అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ వచ్చారు. ఆర్ఆర్ నుండి పవర్ ప్లే మొదటి బౌలింగ్ చేయడానికి ఆర్చర్ వచ్చాడు. రాగానే మొదటి బంతికి ది డేంజరస్ బ్యాటర్ అభిషేక్ శర్మ వికెట్ తీశాడు. దీంతో ఆర్ఆర్కి తన మొదటి బ్రేక్ త్రూ దొరికింది. ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అందరూ స్టేడియంలో సైలెంట్ అయిపోయారు. తర్వాత బ్యాటింగ్కి వచ్చాడు కెప్టెన్ ఇషాన్ కిషన్. ఆర్ఆర్ ఎస్ఆర్హెచ్కి అసలు ఈజీగా రన్స్ ఇవ్వడం లేదు. 2025లో ఇషాన్ కిషన్ ఆర్ఆర్ పైన 106 పరుగులు చేసి విధ్వంసం చేశాడు. ఇప్పుడు అలాంటి పర్ఫార్మెన్స్ని తన నుండి ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. పవర్ ప్లే పూర్తయ్యేసరికి ఎస్ఆర్హెచ్ 51 పరుగులు చేసి 1 వికెట్ని కోల్పోయింది. ఇషాన్ కిషన్ 20 బంతుల్లో 35 పరుగులు చేశాడు. ట్రావిస్ హెడ్ 15 బంతుల్లో 16 పరుగులు చేశాడు పవర్ ప్లేలో. ఫ్యాన్స్ అందరూ అభిషేక్ శర్మ వర్సెస్ వైభవ్ విధ్వంసాన్ని చూడాలని ఎదురు చూశారు. కానీ దురదృష్టవశాత్తు అభిషేక్ మొదటి బంతికే అవుట్ అయ్యాడు. పవర్ ప్లే పూర్తవగానే ట్రావిస్ హెడ్ కెప్టెన్ పరాగ్ బౌలింగ్లో 18 పరుగులకే పెవిలియన్ చేరాడు. దీంతో ఎస్ఆర్హెచ్ మరో పెద్ద వికెట్ ని కోల్పోయింది. తర్వాత బ్యాటింగ్ కి వచ్చాడు కాటేరమ్మ కొడుకు క్లాసెన్. 2016లో ఎస్ఆర్హెచ్ తన మొదటి ట్రోఫీని గెలిచింది. ఇప్పుడు 2026తో సరిగ్గా 10 సంవత్సరాలు అవుతుంది వాళ్ళు ఇంకో ట్రోఫీ గెలవక. ఆర్ఆర్ కూడా 2008లో మొదటి ట్రోఫీని తీసుకుంది. ఇప్పటి వరకు మరో ట్రోఫీ ఆర్ఆర్కే లేదు. 9.5 ఓవర్స్ దగ్గర కెప్టెన్ ఇషాన్ కిషన్ తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. 30 బంతుల్లో 55 పరుగులు చేశాడు. 10 ఓవర్లు పూర్తయ్యేసరికి ఎస్ఆర్హెచ్ 89 పరుగులు చేసి 2 వికెట్లను నష్టపోయింది. అద్భుతమైన బౌలింగ్తో ఎస్ఆర్హెచ్ ని కట్టడి చేస్తున్నారు ఆర్ఆర్. ఆర్ఆర్ ఉన్న టాప్ ఫామ్ కి టాప్ టీములు కూడా ఓటమి పాలవుతున్నాయి. గత సీజన్లో పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో నిలిచిన ఆర్ఆర్ 2026లో టేబుల్ టాపర్గా ఎవరు టచ్ చేయని పొజిషన్లో ఉంది. ఇషాన్ కిషన్ ఆర్ఆర్ పైన 6లతో 4లతో విధ్వంసం చేయడం ప్రారంభించాడు. ఏ బౌలర్లు కూడా ఇషాన్ని ఆపలేకపోతున్నారు. ఒక్కడే ఎస్ఆర్హెచ్ వైపు నుండి విరుచుకుపడుతున్నాడు. ఇషాన్ నుండి ఫ్యాన్స్ కోరుకున్నదే చేస్తున్నాడు. 13.2 ఓవర్స్ దగ్గర ఆర్ఆర్కి ఇషాన్ కిషన్ వికెట్ దొరికింది. 91 పరుగుల మీద పులిలా విధ్వంసం చేసి సందీప్ శర్మ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. 44 బంతుల్లో 91 పరుగులు చేశాడు ఇషాన్. ఉప్పల్ స్టేడియం అంతా స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చింది ఇషాన్ కిషన్ పర్ఫార్మెన్స్ కి. 6 సిక్స్లు 8 ఫోర్లు కొట్టాడు ఇషాన్. తర్వాత బ్యాటింగ్ కి వచ్చాడు నితీష్ కుమార్ రెడ్డి. 15.5 ఓవర్స్ దగ్గర క్లాసెన్ అవుట్ అయ్యాడు. దేశపాండే బౌలింగ్ లో పరాగ్ పట్టిన క్యాచ్ తో 26 బంతుల్లో 40 పరుగులు చేసి క్లాసెన్ పెవిలియన్ కి చేరాడు. తర్వాత బ్యాటింగ్ కి వచ్చాడు సలీల్ అరోరా. నితీష్ కుమార్ రెడ్డి 4 సిక్స్లతో చెలరేగి ఆర్చర్ బౌలింగ్ లో 13 బంతుల్లో 28 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. అనికేత్ వర్మ 6 పరుగులకే రన్అట్ అయ్యాడు. సలీల్ అరోరా 24 పరుగులతో నాట్అవుట్ గా ఉన్నాడు. మొత్తానికి 20 ఓవర్లు పూర్తయ్యేసరికి ఎస్ఆర్హెచ్ 216 పరుగులు చేసి 6 వికెట్లని కోల్పోయింది. 217 పరుగుల లక్ష్యాన్ని ఆర్ఆర్కి ఇచ్చింది ఎస్ఆర్హెచ్. ఆర్ఆర్ నుండి ఓపెనర్ బ్యాటర్స్గా చిచ్చర పిడుగులు వైభవ్, సూర్యవంశీ, యశస్వి జైస్వాల్ వచ్చారు. ఎస్ఆర్హెచ్ నుండి పవర్ ప్లే మొదటి ఓవర్ బౌలింగ్ చేయడానికి ప్రఫుల్ హింజే వచ్చాడు. రాగానే ది డేంజరస్ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ వికెట్ తీశాడు. వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ 2026 సీజన్లో మొదటిసారి 0 పరుగులకే డక్అవుట్ అయ్యాడు. దీంతో ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అరుపులతో స్టేడియం అంతా మారుమోగిపోయింది. ఎందుకంటే ఇది మామూలు వికెట్ కాదు కాబట్టి. తర్వాత బ్యాటింగ్ కి వచ్చిన జూరెల్ కూడా 0కే క్లీన్ బౌల్డ్ అయ్యాడు హింజే బౌలింగ్ లో. తర్వాత బ్యాటింగ్ కి వచ్చిన ప్రెటోరియస్ కూడా 0కే డక్అవుట్ అయ్యాడు. ఒక్క ఓవర్లోనే హింజే 3 పెద్ద వికెట్లను తీసి ఎస్ఆర్హెచ్ కి కిక్ స్టార్ట్ ఇచ్చాడు. హ్యాట్రిక్ వికెట్లను సాధించాడు హింజే. సెకండ్ ఓవర్లో యశస్వి జైస్వాల్ కూడా 1 పరుగుకే పెవిలియన్ చేరాడు. సాకిబ్ హుసేన్ బౌలింగ్ లో నితీష్ కుమార్ రెడ్డి పట్టిన క్యాచ్ తో జైస్వాల్ వెనుతిరిగాడు. ఎస్ఆర్హెచ్ వేసిన మొదటి 10 బంతుల్లో 4 టాప్ ఆర్డర్ల బ్యాటర్లు కుప్పకూలిపోయారు. దీంతో ఎస్ఆర్హెచ్ ఆర్ఆర్ పైన ఘోరమైన ఒత్తిడిని పెంచారు. అసలు ఇది ఎవరు ఊహించి ఉండరు, టాప్ టీంని ఎస్ఆర్హెచ్ ఇలా చిత్తకొడతారని. 3వ ఓవర్లో కెప్టెన్ పరాగ్ వికెట్ ఎస్ఆర్హెచ్ కి దొరికింది.
4 పరుగులకే పెవిలియన్ చేరాడు. దీంతో హింజేకి 4వ వికెట్ దొరికింది. 3 ఓవర్లు పూర్తయ్యేసరికి ఆర్ఆర్ 5 వికెట్లను కోల్పోయి 9 పరుగులు చేసింది. ఎస్ఆర్హెచ్ నుండి ఇలాంటి బౌలింగ్ ని ఎవరు ఊహించి ఉండరు. స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చింది ఎస్ఆర్హెచ్ బౌలింగ్ తో. ఇప్పుడు ఆర్ఆర్ ఆశలని జడేజా పైనే పెట్టుకున్నారు. సౌత్ ఆఫ్రికా బ్యాటర్ ఫెరీరా కూడా మిడిల్ ఓవర్ బ్యాటింగ్ చేయడానికి వచ్చాడు. వరుస వికెట్లను కోల్పోయి ఆర్ఆర్ పీకల్లోతు కష్టాల్లో ఉంది. పవర్ ప్లే పూర్తయ్యేసరికి 40 పరుగులను చేసి 5 వికెట్లు నష్టపోయింది ఆర్ఆర్. ఫెరీరా ఒక్కడే ఒంటరి పోరాటం చేస్తూ 69 పరుగులు చేసి సాకిబ్ హుసేన్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. తర్వాత జడేజా కూడా మంచి నాకే ఆడి 69 పరుగులకే మలింగ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. ఆర్చర్ 2 పరుగులకే సాకిబ్ హుసేన్ బౌలింగ్ లో పెవిలియన్ చేరాడు. రవి బిన్షాయ్ రాగానే మొదటి బంతికే సాకిబ్ హుసేన్ బౌలింగ్ లో ఇషాన్ పట్టిన క్యాచ్ తో పెవిలియన్ చేరాడు. దేశ్ పాండే 25 పరుగులకే మలింగ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. మొత్తానికి 20 ఓవర్లు పూర్తయ్యేసరికి ఆర్ఆర్ 159 పరుగులు చేసి ఆల్అౌట్ అయింది. 57 పరుగుల తేడాతో ఎస్ఆర్హెచ్ ఘన విజయం సాధించింది. ఒక్క మ్యాచ్ దెబ్బకే ఎస్ఆర్హెచ్ పాయింట్ల పట్టికలో 4వ స్థానానికి చేరింది. దీంతో టాప్ లో ఉన్న ఆర్ఆర్ స్టూడెంట్స్ కి మొదటి ఓటమి దెబ్బ ఉప్పల్లో తగిలింది. ఈ రోజు జరిగిన మ్యాచ్ లో ఎస్ఆర్హెచ్ పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ లో తెలియజేయండి.